హాయ్ ఫ్రెండ్స్. సో నేను ఫ్లిప్కార్ట్ నుంచి బ్లూటూత్ R1 సెల్ఫీ స్టిక్ ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. సో అన్బ్లాక్ చేసి చూద్దాము. ఇది స్మార్ట్ బై అని వచ్చింది. సో దీనికి రిమోట్ కూడా వచ్చింది. చూద్దాం ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చినారో. సో నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం. సో రేటింగ్ చూసినా చాలా బాగుంది. సో అందుకు ఆర్డర్ చేస్తాను. చూద్దాం ఫ్రెండ్స్ లోపల ఏమేమి ఇచ్చినారు, మాన్యువల్ కానీ సెటప్ కానీ చూద్దాం ఒకసారి అన్బాక్సింగ్ చేసి. సో పార్సల్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాము ఈ లోగో చూద్దరు ఏమొచ్చిందని. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ నేమ్ అయితే ఇవ్వలేదు, జస్ట్ లేబుల్. సో దీని లోపల ఒక చిన్న బాక్స్ ఇచ్చినారు ఫ్రెండ్స్. ఈ బాక్స్లో పేరు చూద్దాం ఏమని ఉందో. ఇక్కడ సెల్ఫీ స్టిక్ R1 అని ఉంది. ఇక్కడ ఎక్కడ కానీ స్పాట్ బై అట్లా ఆప్షన్ లేదు. సో మనం చూద్దాం లోపల బ్యాటరీ కానీ రిమోట్ కానీ ఇచ్చినారు లేదు. సో యాక్సెసరీస్ ఏమేమి ఇచ్చినారో చూద్దాము. ఈవెన్ కలర్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నేను ఆర్డర్ చేసే కలర్ అయితే ఏం సెలెక్ట్ చేసుకోలేదు. సో డిఫాల్ట్ కలర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్ పెట్టినాను. ఇక్కడైతే మనకి బాక్స్ పైన అయితే డిఫరెంట్ కలర్స్ ఇచ్చినారు, బ్లాక్, పింక్, వైట్, డార్క్ గ్రీన్ అని. సో నేనైతే ఆర్డర్ పెట్టే కలర్ ఏం చూడలేదు. చూద్దాం ఏ కలర్ ఇచ్చినారు వాళ్ళు. ఫ్రెండ్స్ సో బాక్స్లో అయితే ఇంకేం లేదు, జస్ట్ ఒక మనకి కవర్లో ఇచ్చినారు. సో కవర్ లోపల ఏముందో చూద్దాం. ఇక బ్లాక్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. సో డ్యామేజ్ అయిందా? లేదు ఫ్రెండ్స్, డ్యామేజ్ ఏం అవ్వలేదు. సో జస్ట్ క్లిప్ ఉంది, క్లిప్ కొంచెం లూజ్ అయినట్టుంది. ఎవ్రీథింగ్ ఫైన్. సో అలాగే వాటిప్పుడు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చినారు. యూజర్ మాన్యువల్ వచ్చి సెల్ఫీ స్టిక్ యూజర్ మాన్యువల్ అని నోట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎలాగ ఆపరేట్ చేయాలి, ప్లస్ ఎలా కనెక్ట్ చేయాలి బ్లూటూత్. సో అవన్నీ మాన్యువల్లో ఉంది ఫ్రెండ్స్, ఇంగ్లీష్లోను. ప్లస్ మనకి ఇది చైనా అనుకుంటా. సో చైనీస్ లాంగ్వేజ్ ఆర్ కొరియా సంథింగ్ ఉంది. ఓకే, మనకైతే ఇంగ్లీష్లో ఉంది కాబట్టి కంఫర్టబుల్, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం సో సెల్ఫీ స్టిక్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో చూద్దాం ఫ్రెండ్స్. సో చాలా కంఫర్టబుల్ సైజ్లోనే ఉంది. మనం ఎక్కడికైనా ట్రావెల్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. సో చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ప్లస్ లుక్ కూడా చాలా రిచ్ లుక్ ఉంది ఫ్రెండ్స్. సో బ్లాక్ కలరు, లైట్గా మెటాలిక్ బ్లాక్ కలర్ ఉంది. సో చాలా రిచ్ లుక్ ఉంది. సో ఇక్కడ వచ్చి హోల్డర్ ఇచ్చినారు. ఇది హోల్డర్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చి మనం ఫోన్ హోల్డింగ్ చేయాలి. ఇది ఫోన్ హోల్డర్కి ఇట్లాగా మనం ఫోల్డ్ చేయొచ్చు, ప్లస్ ఇట్లా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఉంది ఇది క్లిప్. ఈ క్లిప్లో ఫోన్ హోల్డర్ చేయాలి. ఈ ప్లస్ ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చినారు ఫ్రెండ్స్. అంటే మనం ఫోన్ సైజ్ చిన్నగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐ మీన్ బిగ్గర్ స్క్రీన్ ఉన్నా కూడా ఇది సెట్ అవుతుంది. సో అలాగా ఎక్స్పాండ్ ఇచ్చినారు వాళ్ళు క్లియర్గా. చూడండి ఇలాగ ఉంది మనం ఎక్స్పాండ్ చేసిన తర్వాత. ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫోన్ హ్యాంగ్ చేయాలి. ప్లస్ ఇది వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట, ఫోన్ సైజ్ బట్టి ఇది అడ్జస్ట్ అవుతుంది. సో ఇది యాక్చువల్లీ ఎలాస్టిక్ టైప్ ఇచ్చినారు. లోపల స్ప్రింగ్ ఉంది అనుకుంటా, మనకి స్ప్రింగ్ ఉన్నట్టుంది. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. ఇక్కడ ఒక నాబ్ ఇచ్చినారు ఫ్రెండ్స్. ఈ నాబ్ వచ్చేసి మనకి టైట్ చేయడానికి, అంటే ఫోన్ ఇట్లా ఉంది కదా, సో టైట్ ఫిట్ అని నాబ్తో ఇట్లా టైట్ చేసి టైట్ అవుతుంది. సో లూజ్ కావాలంటే ఇట్లా లూజ్ చేసుకోవచ్చు, అప్పుడు ఫ్రీగా ఇట్లా మూవ్ అవుతుంది. ఇది లూజ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, ఇట్లా బట్టి మనం ఇట్లా అయితే కానీ ఇది ఎక్స్పాండ్ అవుతుంది. 3 స్టెప్స్ అయితే ఇచ్చిన్నారు వీళ్ళు. మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సారీ, నేను 3 స్టెప్స్ అనుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టెప్ ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, మొత్తం 3 స్టెప్స్ అయితే ఎక్స్టెన్షన్లో మనకైతే ఇచ్చినారు. సో ఇది అప్రాక్స్ హైట్ వచ్చేసి 1/2 మీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే చూడడానికి 1 మీటర్ అబోవ్ అనిపిస్తుంది, బట్ ఇక్కడ అయితే కన్నా లెంత్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. అప్రాక్స్ 1/2 మీటర్ ఉండొచ్చు. బ్లూటూత్ ఎక్కడుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నాబ్ ఇచ్చినారు కదా, సో ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ఫ్రెండ్స్. ఇక్కడ మన క్యామ్ సింబల్ ఉంది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే కన్నా మనకి క్యామ్స్
క్లిక్ అవుతుంది అనమాట. సో ఇది ఎట్లా అంటే ఇది ఓపెన్ టైప్ ఉంది. ఈవెన్ మనం ఈ సెల్ఫీ స్టిక్ ఉంది కదా, ఎక్కడైనా హోల్డ్ చేసి కూడా ఈ రిమోట్తో మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్లస్ కంఫర్టబుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో బటన్ నొక్కగానే స్లో ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. సో అప్పుడు మనకు ఫోటో క్యాప్చర్ అయినట్టు. సో ఇలాగే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈవెన్ మనం సెల్ఫీ స్టిక్తో ఆడుతుంటే మళ్ళీ ఇక్కడ హోల్డర్లో ప్లేస్ చేసేయచ్చు. సో అలాగే ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చిన్నారు ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు ఇట్లా హ్యాంగ్ చేయలేం కదా, సో ఎక్కడైనా. సో దీనికి కింద స్టాండ్ కూడా ఇచ్చినారు. స్టాండ్ ఎలాగంటే, సో జస్ట్ ఈ 3 ఉన్నాయి కదా, 3 ఇట్లా ఓపెన్ చేయాలి మనం. ఇది మాన్యువల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, అంటే బటన్స్ ఏం లేవు, జస్ట్ మనం ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఒక ట్రయాంగిల్ షేప్లో ఓపెన్ అవుతుంది. సో మనం ఇలాగ హోల్డ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. సో పార్క్లో కానీ ఎక్కడైనా మనం ఇలాగ హోల్డ్ చేసి మనం మొబైల్ అనేది క్యాప్చర్ చేయొచ్చు ఫ్రెండ్స్. యా, సో అన్బాక్సింగ్ ఇంతే ఫ్రెండ్స్. చూద్దాము, నేను మొబైల్ కనెక్ట్ చేసి చెక్ చేసి. ఈ సెల్ఫీ స్టిక్లో ఇంకోటి బ్యూటిఫుల్ ఆప్షన్ కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్. ఏదంటే ఇట్లా మనం 360 డిగ్రీస్ రొటేట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫోన్ మనం ఏ యాంగిల్లో కావాలన్నా ఇది రొటేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాకింగ్ ఇచ్చినారు. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మనం అప్ అండ్ పెట్టాలన్నా, లేదు పోర్టబుల్ మోడ్లో కావాలి అన్నా, మనం ఎలాగైనా ఫోన్ అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ప్లస్ ఈ రిమోట్ ఉంది కదా, సో ఈ రిమోట్కి బ్యాటరీ రీప్లేస్మెంట్ కూడా చాలా సింపుల్గా ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక నాబ్ ఉంది, ఇక్కడ నాబ్ ఉంది అనమాట. మనకి ఈ నాబ్ ఓపెన్ చేస్తే మనకి ఇది కవర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ అయితే మనకి సెల్ షాప్లో అయినా దొరుకుతుంది. సో ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఇచ్చిన్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.